ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో కొండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల క్రితం వరదలకు కొట్టుకుపోయిన పెద్దవాగును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అకాల వర్షం అపార నష్టం మిగిల్చిందన్నారు. కలెక్టర్ నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు ఉంటాయన్నారు తుమ్మల నాగేశ్వరరావు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకు నష్టం రాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్న మంత్రి తుమ్మలతో మా కరెస్పాండెంట్ మహేందర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నిసార్లు ప్రాజెక్ట్ ను విజిట్ చేశారు, ఎట్లుంది పరిస్థితి? జరిగింది అపార నష్టం. అధిక వర్షాలు కావచ్చు, అనుకోని వరద కావచ్చు, ఆపరేషన్ యొక్క ఫాల్ట్ కావచ్చు, గత 5 సంవత్సరాలుగా ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు, ఈ లోపాలన్నీ కూడా కలెక్టర్ గారు అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. పంపించిన తర్వాత దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవటం, దానికంటే ముందుగా భవిష్యత్తులో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఈ ప్రాజెక్టుని భవిష్యత్తులో మళ్లీ ఈ రకంగా జరగకుండా ఈ రోజు వచ్చినటువంటి వాటర్ యొక్క డిశ్చార్జ్ వాల్యూమ్ను బట్టి ఈ రోజు ఎన్ని క్యూసెక్కులు వచ్చింది, అన్ని క్యూసెక్కులకి ఈ యొక్క అవుట్ గేట్స్ సరిపోయినాయా లేదా, భవిష్యత్తులో అంత వరద వచ్చినా కూడా ఈ ప్రాజెక్టుని వేరే రకంగా అవసరమైతే ఇంకా 1-2 వెంట్లు పెంచి, అవసరమైతే సర్ప్లస్ వేర్స్ కూడా అవసరమైన కాడ పెంచి భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి నష్టం రాకుండా చూసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని. ఇది జాయింట్ ప్రాజెక్టు కాబట్టి కొంత ప్రభుత్వంతో కూడా సంప్రదించాలి. ఈ రోజే గోదావరి రివర్ బోర్డు కూడా 2 ప్రభుత్వాలను అడిగింది. గత 5 సంవత్సరాలు దీని యొక్క మెయింటెనెన్స్ ఏంటి, దీని యొక్క పద్ధతి ఏంటి, ఆ ప్రాజెక్టు యొక్క బాధ్యత ఈరోజు గోదావరి రివర్ బోర్డు చూస్తుంది. కాబట్టి మా యొక్క కలెక్టర్ గారి నివేదికని ఇక్కడ జరిగినటువంటి రైతుల యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే గేట్స్ కూడా ఆ రోజు ఓపెన్ గానట్టు తెలుస్తుంది. అది నాకు ఇంకా మాట్లాడాలి. రైతులతో మాట్లాడాక స్థానికంగా ఉన్న రైతులు ఏం చెప్తారో, ఆ రోజు ఏం జరిగిందో దాన్ని బట్టి నిర్ణయం చేస్తాం. ముంపు గ్రామాల ప్రజలకు మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? అది రిలీఫ్ మెజర్స్ ఏ రకంగా చేయాలో కలెక్టర్ గారు, అదేవిధంగా పిఓ ఐటీడీఏ అధికారులందరూ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నారు. పంట నష్టపోతే ఏం చేయాలి, ఇళ్లు కూలిపోయినటువంటి వాళ్ళకి ఏం చేయాలి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి, పేదవాళ్ళకి ఏ రకంగా సాయం చేయగలుగుతామో తప్పకుండా మన గ్రామాల మట్టికి కలెక్టర్ గారు ఆ బాధ్యత తీసుకున్నారు. ఎస్ఎస్ చేసిన తర్వాత అందరికీ సాయం అందుతుంది. నిపుణుల కమిటీ రిపోర్ట్ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, పెద్దవాగు.